Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. మనం ఇప్పుడు జరగబోయే కాలాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే జరగబోయే కాలంలో జరుగుతూ ఉన్నటువంటి కాలానికి సంబంధించి నేర్చుకోబోతున్నాం. దానిని ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. It shows that an action will be still going on at a certain time in the future. అంటే మనం భవిష్యత్ కాలంలో ఒక సమయానికి మనము ఆ పని జరుగుతూ ఉంటుందని చెప్పడానికి ఉపయోగించేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇప్పుడు అది జరగడం లేదు, భవిష్యత్తులో ఆ టయానికి అది జరుగుతూ ఉంటుంది. కీవర్డ్స్ అంటే దానిలో ఉపయోగించే ముఖ్యమైనటువంటి పదాలు వైల్, వెన్, ఎట్ దిస్ టైమ్, ఆల్ కీవర్డ్స్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే మనం ఇంతకుముందు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించినటువంటి మొత్తం కీవర్డ్స్ కూడా దీంట్లో ఉపయోగించవచ్చు. అండ్ ఎట్సెట్రా అంటే ఇంకా మొదలగా ఉన్నాయి. వైల్ ఫర్ ఎగ్జాంపుల్, child will be playing while she will be cooking. అంటే పిల్లవాడు ఆడుతూ ఉన్నటప్పుడు ఆమె వంట చేస్తూ ఉంటుంది అని. వెన్ ఫర్ ఎగ్జాంపుల్, I shall be reading when you arrive. I shall be reading అంటే నేను చదువుతూ ఉంటాను. ఇప్పుడు వెన్ యూ అరైవ్, నీవు వచ్చినప్పుడు, అంటే నీవు వస్తా అని చెప్పిన టయానికి, నువ్వు వచ్చే టయానికి నేను అప్పుడు చదువుతూ ఉంటాను. ఎట్ దిస్ టైమ్, for example, she will be watching TV at this time tomorrow. అంటే ఈ టయానికి రేపు ఆమె టీవీ చూస్తూ ఉంటుంది అని. మెయిన్ వర్బ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ V1 plus ing is equal to V4. మనం ఇంతకుముందు అనుకున్నాం, గతంలో నేర్చుకున్నటువంటి రెండు కంటిన్యూస్ టెన్స్లో కూడా ఇదే ప్రెజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగించడం జరిగింది. అంటే కంటిన్యూస్ అన్నింటికి కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్ మాత్రమే వర్బుగా ఉంటుంది, దట్ ఈజ్ ING ఫామ్. మరియు వీటికి స్టేటివ్ వర్బ్స్ని ఉపయోగించం. హెల్పింగ్ వర్బ్ షెల్ ఆర్ విల్, వీటిని కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించడం జరిగింది. అదే రూల్స్ ఇక్కడ వర్తిస్తాయి, అంటే అదే పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అంటే మనం అక్కడ ఐకి వీకి మాత్రమే షెల్ ఉపయోగించడం జరిగింది, ఇక్కడ కూడా అదే విధంగా ఉపయోగిస్తాము. యు, దే, హీ, సీ, ఇట్కు వీళ్ళు ఉపయోగించడం జరిగింది. ఇక్కడ కూడా అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వీటికి వీళ్ళనే ఉపయోగిస్తాం. కాకపోతే వీటికి ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత బి అనే ఫామ్ని యాడ్ చేయడం జరుగుతుంది.
అంటే దాన్ని కలపడం జరుగుతుంది. అక్కడనేమో అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనేమో హెల్పింగ్ వర్బ్ రాసి బేస్ ఫామ్ రాయడం జరుగుతుంది. ఇక్కడనేమో హెల్పింగ్ వర్బ్కు బి అనే దాన్ని కలిపి వర్బుని V4 రాయడం జరుగుతుంది. అంటే ఐఎన్జి ఫామ్ లేదా ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ రెండింటికి ఉన్న భేదం ఇవే. ఈ హెల్పింగ్ వర్బ్కు షెల్ ఆర్ విల్ అనేది వాడతాం. దీనికి బి అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ వాక్యంలో అంటే దీని నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ బి ప్లస్ మెయిన్ వర్బ్ ఆర్ ఐఎన్జి ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే కర్త, సహాయక క్రియ బి ప్లస్ ముఖ్య క్రియ ప్లస్ కర్మ. ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ 7 ఉంటాయి కాబట్టి ఆ 7ంటికి పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ వాక్యాలు రాయడం జరిగింది. ఐ షెల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. అంటే నేను వచ్చే సంవత్సరం కూడా ఇంగ్లీష్ బోధిస్తూనే ఉంటాను అని. వీ షెల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్. అంటే మనమందరం కూడా వచ్చే సంవత్సరంలో కూడా ఇంగ్లీష్ బోధిస్తూనే ఉంటామని. మూడవది, యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్. అంటే నీవు నెక్స్ట్ మంత్ కూడా అంటే వచ్చే నెలలో కూడా ఇంగ్లీష్ని బోధిస్తూనే ఉంటావు అని. దే విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ వీక్. అంటే వారు వచ్చే వారంలో కూడా ఇంగ్లీష్ బోధిస్తూనే ఉంటారు అని. హీ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ డే. అంటే అతడు రేపు కూడా ఇంగ్లీష్ బోధిస్తూనే ఉంటాడని. షీ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ డే ఆర్ టుమారో. అంటే ఆమె రేపు కూడా ఇంగ్లీషు బోధిస్తూనే ఉంటుందని. ఇట్ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్. అది ఆమె నెక్స్ట్ ఇయర్ కూడా ఇంగ్లీష్ని బోధిస్తూనే ఉంటుందని. ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు. వాటికి మిగిలిన వాక్యాలు కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. దానికి ఉదాహరణకు ఒకటి నేను ఇక్కడ రాశాను, మిగతావి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఉదాహరణకు రిమైనింగ్ ఫార్మ్స్ ఆఫ్ థర్డ్ అంటే థర్డ్ సెంటెన్స్ తీసుకొని అంటే మూడవ వాక్యాన్ని తీసుకొని దానికి మిగిలినటువంటి వాక్యాలు రాయడం జరిగింది. మూడవ వాక్యం,
యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇది పాజిటివ్ వాక్యం. దీనికి నెగిటివ్, యూ విల్ నాట్ బి టీచింగ్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ నాట్ అనేది విల్కి బీకి మధ్యలో వ్రాయడం జరిగింది. అప్పుడు అది వ్యతిరేక వాక్యంగా మారడం జరిగింది. అంటే మనం వ్యతిరేక కావాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలి. యూ విల్ నాట్ బీ టీచింగ్ ఇంగ్లీష్. అంటే ఇది నీవు ఇంగ్లీష్ బోధించడం లేదా. యూ విల్ నాట్ బీ టీచింగ్ ఇంగ్లీష్ టుమారో. అంటే నువ్వు రేపు ఇంగ్లీష్ బోధించడం లేదు అని. రెండవది, యూ వోంట్ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ విల్ని నాటిని రెండింటిని కలిపి షార్ట్ ఫామ్గా అంటే కంట్రాక్షన్ ఫామ్గా రాయడం జరిగింది. దట్ ఈజ్ వాంట్. యూ వాంట్ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇది కూడా వ్యతిరేక వాక్యం. ఈ రెండింటిలో ఏది రాసినా కూడా కరెక్టే. మనకి ఏది కన్వీనియంట్గా అనపడితే ఆ విధంగా రాయవచ్చు. ఈ రెండు కూడా వ్యతిరేక వాక్యాలు. యూ వోంట్ బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే యూ వోంట్ బి టీచింగ్ ఇంగ్లీష్ టుమారో అంటే నీవు రేపు ఇంగ్లీష్ బోధించడం లేదు అని. మూడవది, వోంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ వోంట్ అనేది సబ్జెక్ట్ కన్నా ముందు రాయడం జరిగింది. అంటే యూ కన్నా ముందు రాయడం జరిగింది. వోంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ రాసి మనం క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే అది క్వశ్చన్గా మారుతుంది. ఇక్కడ నాట్ అనేది ఉంది కాబట్టి దీనిలో ఇది నెగిటివ్ క్వశ్చన్. అదేవిధంగా విల్ నాట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. ఇట్ ఈజ్ ఆల్సో నెగిటివ్ క్వశ్చన్ అంటే వ్యతిరేక ప్రశ్న. ఈ 3, 4 రెండింటి కూడా అర్థం కూడా ఒకటే. మనం ఏ విధంగా అయినా రాయవచ్చు. విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ అండ్ యాడ్ క్వశ్చన్ మార్క్. ఇది ఇక్కడ మనం నాట్ అనేది తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది పాజిటివ్ క్వశ్చన్ అంటే పాజిటివ్ ప్రశ్న. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం వీటికి ఆన్సర్ మనం 3 రకాలుగా రాయవచ్చని. అది ఎస్ లేదా ఎస్ యూ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ ఎస్ యూ విల్. ఈ మూడింటి అర్థం ఒకటే కానీ మూడవది రాస్తే మంచిగా ఉంటుందని మనం ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యతిరేక జవాబులో కూడా నో ఆర్ నో యూ వోంట్ బి టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ నో యూ వాంట్. Here also no you won't is better than others. అంటే నో యూ వాంట్ అనే జవాబు మంచిగా ఉంటుంది.
ఆరవది వేర్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ WH క్వశ్చన్ ఫామ్ని కలపడం జరిగింది. అంటే వేర్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే నీవు ఎక్కడ బోధిస్తూ ఉంటావని. ఉదాహరణకు వేర్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం నీవు ఎక్కడ ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటావు అని. అదేవిధంగా ఇక్కడ వై వాంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయడం జరిగింది. అప్పుడు అది WH నెగిటివ్ క్వశ్చన్గా మారిపోతుంది. పైదేమో వేర్ విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే అది WH పాజిటివ్ క్వశ్చన్. అదేవిధంగా విల్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ అంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ని బోధిస్తావా అని. విల్ నాట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే నువ్వు వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ని బోధించడం లేదా అని. వాంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ ఆల్సో సేమ్ మీనింగ్ అంటే వాంట్ యూ బి టీచింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం నీవు ఇంగ్లీషు బోధించడం లేదా అని. ఈ పైవి రెండు నెగిటివ్ వాక్యాలు, కింది 5 కూడా ఇంటరాక్టివ్ అంటే ఇవన్నీ కూడా 5 కూడా క్వశ్చన్ వాక్యాలు. మనం ఇక్కడ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో ఒక్కదానికి మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. మిగతా 6ంటికి కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయాలి. మరియు మనకు అవసరమైనటువంటి మెయిన్ వర్బ్స్ని కూడా తీసుకొని వాటితో కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో సంపూర్ణమైనటువంటి అవగాహన కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.